అయితే గురుగారు, ఈరోజు ముఖ్యంగా మనం పౌర్ణమి కాబట్టి చంద్రారాధన. మనస్సుకు సంబంధించిన వాడు కాబట్టి, చంద్రుడి మన మనసుపై ప్రభావం పట్ల మనం మనం చేసే కార్యక్రమాల పట్ల దాని ప్రభావం ఉంటూ ఉంటుంది. మనసు బావుంటే అన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈరోజు గనక మనం ఆయనను పూజిస్తే గనక? ఖచ్చితంగా. చంద్రారాధన చేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి ఘడియల్లో చాలామంది విశేషించి వ్రతాదులవి చేస్తూ ఉంటారు. హ్మ్. ఉదాహరణకి గోదావరి జిల్లాల్లోకొచ్చేసరికి ఏకాదశి, రవి సంక్రమణ తిథి లేదా పంచమహాపర్వాలు అంటారు. దానిలో విశేషంగా ఈ పౌర్ణమి కూడా ఒకటి. అందులో సత్యనారాయణ స్వామి వారి వ్రతాదులు లేదా లక్ష్మీదేవిని ఆరాధన చేయడాలు ఇటువంటివన్నీ కూడా పౌర్ణమి రోజున చేస్తారు. ఎందుకంటే చంద్ర సహోదర్యై నమః అనేటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి నామము. అలాగే అసలు చంద్రుడి పేరే సోముడు, అంటే ఉమా, ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ఆరాధన కూడా పౌర్ణమి రోజున చెయ్యాలి అని చెప్పబడింది. అలాగే ఈ మధ్య కాలంలో చండీ ఆరాధన మొదలుపెట్టిన తర్వాత పౌర్ణానికి అమావాస్యకి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమాదులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌర్ణమి రోజున విశేషమైనటువంటి కళలను చంద్రుడు పొందుతాడు. కాబట్టి ఆ అనుగ్రహం మనకి దక్కాలి అంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో ఏదైనా చేయవచ్చును. చంద్రారాధన ఇందాక మనం చెప్పినట్టు విశేషించి చేస్తే అప్పుడు ఈ మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు శారీరక సమస్యల కన్నా ఈ మానసికంగా ఉండేటువంటి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అని ఇంకా రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటిని అధిగమించడానికి చంద్ర సంబంధమైనటువంటి వాటిని మనం ఎక్కువగా ధారణ కూడా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటిది. ఓకే.